నేను నాగుర్లపల్లి చెరువును. ఈ గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలకు జీవనాధారాన్ని. ఎన్నో ఏళ్లుగా ఈ గ్రామాన్ని చూస్తున్నాను. ఈ గ్రామంలో జరిగిన గతానికి, వర్తమానానికి మరియు భవిష్యత్తుకు సాక్షీభూతంగా ఉన్నదాన్ని. ఈ నాగుర్లపల్లి గ్రామం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. అయితే అన్ని గ్రామాలలాగే ఇక్కడ ఎన్నో అసమానతలు, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు నిత్యం నేను చూశాను. కానీ ఈ గ్రామంలో 30 సంవత్సరాల క్రితం పెను మార్పుకు శ్రీకారం చుట్టింది ఒక సాధారణ మహిళ, నల్ల రాధ. ఆమె చేసిన పని ఆమె మాటల్లోనే వినండి. నా పేరు నల్ల రాధ. నేనప్పుడు మనం ఈ ఊళ్ళో సంఘాలు లేకుంటే నేను నర్సపేటకు పోతాను కాబట్టి ఆ మేడం వచ్చి మీ ఊళ్ళో పెట్టాలి అన్నది. పెట్టిను. అధ్యక్షురాలకు నువ్వే ఉండాలన్నారు. అంటే నేను నర్సపేటను అది వరకు ఉన్నాను అన్నట్టు అలా మహిళా సంఘాలల్లో ఉంటే ఇక మా బిడ్డది ఆ ఊరే. నేను ఇక ఉండి సంఘాలు చేసి 6 నెలలు తిప్పలు పడ్డా కూడా ఇవ్వాలి. అప్పుడు 30 రూపాయలు కట్టుకున్నాడే, ఎవ్వరు రాకపోయేది. ఇట్లా 6 నెలల కంచెల్లో నేను తిప్పల పడ్డా కూడా ఒక్కరు కూడా కూడతలేరు. మాకు 30 రూపాయలు మేము కట్టము అని అంటే ఇక్కడ తుమ్మల్లో ఇట్లా మీటింగ్ పెట్టి రండి అని చెప్పి ఊరు సాటింపు చేసి మేము సంఘాలు చేసినాం. ఆనాడు నేను అనుకోలేదు మహిళా సంఘాలు ఇంత మార్పుకు కారణం అవుతాయని. ఒక మహిళ చేసిన చిన్న ప్రయత్నం ఈరోజు గ్రామంలో ప్రతి ఇంటి నుండి ఒక మహిళా సభ్యురాలుగా 34 స్వయంసహాయక సంఘాలు ఏర్పడటం ఒక ఎత్తైతే, అన్ని సంఘాలు కలిసి ప్రియదర్శిని గ్రామైక్య సంఘంగా ఏర్పడటం మరో ముఖ్యమైన ఘట్టం. అందరికి నమస్కారం. నా పేరు భాగ్యలక్ష్మి. మా చిన్న సంఘం పేరు వసుంధర, అందులో అధ్యక్షురాలను. గ్రామిక సంఘం పేరు ప్రియదర్శిని, అందులో అధ్యక్షురాలను. ఆదర్శ మండలి సమైక్యలో ఈసీ నెంబర్ను. అందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య. మా చిన్న సంఘం పేరు సంఘవి, దాంట్లో ఫస్ట్ లీడర్ని. గ్రామిక సంఘం ప్రియదర్శిని, దాంట్లో ఉపాధ్యక్షురాలు. అందరికీ నమస్కారం. నా పేరు మానస. మా సంఘం పేరు శాంతి, అందులో ఫస్ట్ లీడర్ని. గ్రామక్య సంఘం పేరు ప్రియదర్శిని, అందులో కార్యదర్శిగా పనిచేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సౌజన్య. మా చిన్న సంఘం సంతోష్ గ్రూప్, అందులో సభ్యురాలు. గ్రామక సంఘం ప్రియదర్శిని, అందులో కోశాధికారిగా పనిచేస్తున్నాను. మా గ్రామంలో లెట్రిన్ బాత్రూమ్ కట్టుకోవడానికి గ్రామ పంచాయతీ తరఫున మనిషికి 12,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అవి సరిపోవని మా వివో తరఫున మేము మనిషికి 10,000 రూపాయలు మాకు అధ్యక్షురాలు మాకు అందరికి ఇచ్చిర్రు. ఇవ్వడం ద్వారా మా గ్రామంలోనే సర్పంచ్ ఆధ్వర్యంలో అందరం లాట్రిన్ బాత్రూమ్ కట్టుకున్నాము. ఇప్పుడు మేము అందరం బయటికి పోకుండా ఇంట్లోనే ఎవరికి వారికి సపరేట్ గా ఎవరికి వారికి బాత్రూమ్స్, లాట్రిన్స్ అన్ని ఉన్నాయి. ఇలా ఉండడం ద్వారా మా గ్రామానికి ఆదర్శ గ్రామం అనే అవార్డు కూడా వచ్చింది. గ్రామంలో గ్రామ దేవతలను నిలుపుకోవాలని చాలా 2-3 సంవత్సరాలు ఆలోచించుకున్నాం. గ్రామ పెద్దలందరూ ఆలోచించుకున్నారు. కానీ మా మహిళలే ముందుకొచ్చి మా సంఘంలో ఒక సభ్యురాలు ముందుకొచ్చి మనమే తల్లిని వేసుకొని మనం నిలుపుకుందాం అనే ఉద్దేశం మీద అందరం తలా 300 వేసుకొని సభ్యులు 1,00,000 రూపాయల దాకా చేసుకొని గ్రామ దేవతలను నిలుపుకున్నాం. అవి గాను ఇంకా కొంచెం మిగిలిన అమౌంట్ మిగిలితే కూడా మా ఆంజనేయుని గుడి చుట్టూ కూడా కొంచెం రిపేర్ ఉంటే చేసుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీజ. మా చిన్న సంఘం పేరు గంగా, అందులో ఫస్ట్ నెంబర్ని. గ్రామ సభ్య సంఘం ప్రియదర్శిని. నేను వివోలో 2 లక్షలు వేసుకున్నా. అవి నా చదువు కోసం ఉపయోగించుకున్నాను. చూస్తున్నారుగా, గ్రామ సంఘం భవనం గోడలపై రాసుకున్న సమాచారం, వారు ధరించిన యూనిఫామ్, వారి సమావేశాల పద్ధతి. ఇవి మా ఊళ్ళో కూడా ఉన్నాయి కదా, ఈ గ్రామ సంఘం గొప్పతనం ఏమిటి అని మీకు అనిపించవచ్చు. అవునా? మీకు తప్పక తెలియాలి. అదేంటంటే, మన రాష్ట్రంలో చాలా మండల సమాఖ్యలలో కూడా లేనన్ని స్వంత నిధులను ఇక్కడి మహిళలు తమ గ్రామ సంఘంలో పొదుపు చేసుకున్నారు. అవి ఎంతో తెలుసా? అక్షరాల 3 కోట్ల పైచిలుకు. మీలో ఎవరి వ్యూలో అయినా ఇంత పెద్ద నిధి ఉందా? ఇంతగా స్వంత నిధి మీరు ఏ గ్రామ సంఘంలో అయినా విన్నారా, చూసారా? ఈ గ్రామ సంఘంలో మాత్రమే ఎందుకుంది? ఆశ్చర్యం వేస్తుంది కదూ. అవును, మరి ఇక్కడి మహిళలు క్రమశిక్షణతో పేదరికంపై గెలవటానికి, స్వయం సమృద్ధత సాధించటానికి చేసిన గొప్ప ప్రయత్నం సత్ఫలితాలనిచ్చింది. గ్రామ సంఘమే ఒక మినీ బ్యాంకుగా మారింది. ఒక్కసారి వారి ఆర్థిక స్వావలంబన ఎలా ఉందో చూద్దాం. గ్రామంలో ఉన్న మొత్తం సంఘాల సంఖ్య 34. సంఘాలలోని సభ్యుల సంఖ్య 360. గ్రామ సంఘంలో సంఘాల ద్వారా పొదుపు చేయబడిన మొత్తం 97,04,500 రూపాయలు. సభ్యులు చెల్లించిన వాటాధనం 2,82,150 రూపాయలు.
మండల సమాఖ్య ద్వారా గ్రామ సంఘం పొందిన సిఏఎఫ్ అప్పు 24,50,000 రూపాయలు. అప్పులపై సంఘాలు చెల్లించిన వడ్డీలు 1,81,74,084 రూపాయలు. గ్రామ సంఘంలో జరిగిన ఖర్చులు వడ్డీల చెల్లింపులతో సహా 14,98,080 రూపాయలు. గ్రామైక్య సంఘం యొక్క స్వంత నిధి 3,41,90,520 రూపాయలు. సంఘాలు పొందిన బ్యాంక్ లింకేజీ 12,18,74,000. సంఘాలు పొందిన స్త్రీనిధి రుణం 10,09,87,500 రూపాయలు. సంఘాలు పొందిన మొత్తం రుణాలు 1,374. రుణ మొత్తం 28,87,33,500 రూపాయలు. సగటున ఈ గ్రామంలో ఒక సంఘం పొందిన అప్పు 84,92,161 రూపాయి. సగటున ఒక సంఘ సభ్యురాలు పొందిన అప్పు 8,49,216 రూపాయలు. పై అద్భుత విజయానికి కారణం గ్రామంలో ప్రతి సంఘం పంచసూత్రాలను పంచ ప్రాణాలుగా పాటిస్తుంది. ఏ ఒక్క సంఘం ఆగిపోలేదు, చెల్లింపులలో వెనుకబడలేదు. ప్రతి సంఘంలో సభ్యురాలు ఒక పాసు పుస్తకం కలిగి ఉన్నది. ప్రతి సభ్యురాలికి సంఘంపై సంపూర్ణ నమ్మకం ఉన్నది. ఇక్కడ సంఘాలు తమ పుస్తకాల భద్రతకు ఒక ట్రంకు పెట్టెను వాడతారు. అంతేకాదు, సంఘాలలో నగదును లెక్కించే మిషన్ ఉపయోగిస్తారు. అంటే అర్థమైందా? ఒక్కో సంఘంలో వసూళ్లు ఏ స్థాయిలో జరుగుతాయో. లక్షల రూపాయల అప్పు అయినా స్వయం సహాయక సంఘం వెంటనే ఇవ్వగలిగే సామర్థ్యం ఇక్కడి సంఘాల్లో ఉంది. ఇక్కడ గ్రామ సంఘం ద్వారా అప్పులు పొందిన మహిళలు తాము తీసుకున్న అప్పులు వివిధ అవసరాలకు వాడుకున్నారు. ఇంటి నిర్మాణం, వ్యవసాయం, వ్యాపారం, టైలరింగ్, డైరీ, చదువులు, ఆరోగ్యం తదితర అన్ని రకాల అవసరాలు తీర్చుకుంటున్నారు. తీసుకోవటమే కాదు, 100% తిరుగు చెల్లింపులు ఈ గ్రామం ప్రత్యేకత. రైతుల కోరిక మేరకు గ్రామైక్య సంఘం ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు, సమీపంలో ఉన్న నర్సంపేట పట్టణంలో ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడిన ప్రభుత్వ వైద్య కళాశాలలో ఇక్కడి నాగుర్లపల్లి మహిళా సంఘాల మహిళలు మహిళాశక్తి క్యాంటీన్ను అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఎందరో మన్ననలను వీరు అందుకుంటా ఉన్నారు. ఇక్కడ మహిళా సంఘాలతో పాటు బాలికా సంఘాలు మరియు వృద్ధుల సంఘాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అంతేకాదు, అనేక సామాజిక కార్యక్రమాలు, ముఖ్యంగా ఆడపిల్లల చదువు, బాల్య వివాహాల నిషేధం, పచ్చదనం, పరిశుభ్రత పెంపొందించటం, మూఢ విశ్వాసాలను, బాల కార్మికతను నిషేధించడం లాంటి అనేక కార్యక్రమాలను వీరు నిరంతరం నిర్వహిస్తూనే ఉంటారు. గ్రామంలో మహిళల ఆత్మగౌరవం కాపాడటం కోసం ప్రతి ఇంటికి మరుగుదొడ్డితో పాటు వివో ద్వారా ప్రత్యేక రుణం మంజూరు చేసి 290 బాత్రూంల నిర్మాణం చేపించటం జరిగింది. గ్రామంలో గ్రామ దేవతల ప్రతిష్టాపన కోసం, ఆలయం యొక్క నిర్మాణం కోసం, సీసీ కెమెరాల ఏర్పాటు కోసం గ్రామ సంఘం గ్రామస్తులతో కలిసి ఎంతో కృషి చేసింది. ఈ గ్రామానికి రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛత అవార్డులు రావడంలో, ఉత్తమ అవార్డు రావడంలో మహిళా సంఘాల పాత్ర చాలా కీలకమైంది అనేది గ్రామ పెద్దలందరూ చెప్తున్నమాట. ఇలాంటి ఎన్నో పనులు చేయాలంటే మరి సంఘాలు బాగుండాలి. దానికోసం ఒక బుక్ కీపర్ల వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నారు. సంఘాలలో, గ్రామ సంఘంలో పటిష్టమైన పుస్తక నిర్వహణ ఇక్కడ మనకు కనబడుతుంది. గ్రామ సంఘం నిర్వహిస్తున్న పుస్తకాలు ఒకసారి చూడండి. నిర్మాణం బుక్, ఇది రసీదు బుక్, ఇది క్యాష్ బుక్, సాధారణ లెక్చరు, ఇది వేతన రిజిస్టర్, ఇది స్టాక్ రిజిస్టర్, ఇది పొదుపుల రిజిస్టర్, ఇది శ్రేణిది సాధారణ లెక్చరు, ఇది శ్రేణిది అప్పు లెక్చరు, ఇది వేతన రిజిస్టర్, ఇది రీసెర్చ్ ఫీజుల రిజిస్టర్, ఇది అప్పు లెక్చర్ సిఐఎఫ్, శ్రీనిధి నగదు పుస్తకం. ప్రియదర్శిని గ్రామిక సంఘంలో 33 సంఘాలకు బ్యాంకు కౌంటర్ ఫైల్గా ఒక బుక్ బైండింగ్ చేసి బుక్ ఇవ్వడం జరిగింది. దీనిలోనే పొదుపులో 1 కౌంటర్ ఫైలు, తర్వాత బ్యాంక్ లింకేజ్ 1 కౌంటర్ ఫైలు, సిఐఎఫ్ఐ కౌంటర్ ఫైల్ 1. ఇవి ప్రతి నెల వేసి మాకు వివో మీటింగ్ నాడు చూపించడం జరుగుతుంది. అంతేకాదు, తామే ఒక సొంత ఇన్సూరెన్స్ స్కీమ్ పెట్టుకున్నారు. ఎక్కడైనా ఉందా? కానీ ఈ గ్రామంలో
ఇన్సూరెన్స్ కార్యక్రమం గురించి అధ్యక్షురాలి మాటల్లో వినండి. మా గ్రామిక సంఘంలో ఒకటి ఇన్సూరెన్స్ అన్నది మేము వేసుకున్నాం సార్. అందరు సభ్యులను అడిగేసి వివో మీటింగ్ లో తీర్మానం చేసుకొని ఒక సభ్యురాలకు 1000 రూపాయలు నెలకు సంవత్సరానికి వచ్చేసి ఒక 1000 రూపాయలు చేసుకోవడం జరిగింది సార్. మళ్ళీ అందులో ఒక 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా భర్త జూత మామూలుగా ఇన్సూరెన్స్ ఉంటే బాగుంటది కదా అని మళ్ళీ మా భర్తల జూత మళ్ళీ 1000 రూపాయలు చేయడం జరిగింది సార్. ప్రతి భార్య భర్తలకు సంవత్సరానికి 2000 కడితే ఎవరికైనా ఏమన్నా ఇట్లా మిస్టేక్ లా ఏమన్నా అయితే సార్ మాకు మేమందరము వివో ఓబీ వాళ్ళము సంఘ సభ్యులను తీసుకుపోయి చెక్కు వాళ్ళకు అదే రోజు ఇవ్వడం జరిగింది సార్. 50,000 రూపాయలు చెక్కు ఇవ్వడం జరిగింది సార్. అలాగే 3 సంవత్సరాల తర్వాత జూత మళ్ళీ మగవాళ్ళ జూత ఇన్సూరెన్స్ చేయడం జరిగింది సార్. వాళ్ళకు జూత ఏమన్నా అనారోగ్యం ఏమన్నా అయినా జూత వాళ్ళతో 50,000 చెక్కు తీసుకుపోయి వాళ్ళ ఓబీ వాళ్ళు సంఘ సభ్యులం అందరం తీసుకుపోయి వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది సార్. ప్రభుత్వం నుంచి మేము ఎలాంటి సాయం లేదు సార్. మేము మా వివోల్నే మేమే ఇక ఈ సాయం పొందుకొని పేదవాళ్ళు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా అని మేమే అట్లా నిర్ణయించుకొని వాళ్ళకి చెక్ ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ గ్రామంలోని సంఘాలకు పనితీరు పట్ల బ్యాంక్ మేనేజర్ ఎంత సంతోషంగా ఎంత ఆనందంగా ఉన్నాడో ఒక్కసారి మేనేజర్ గారి మాటల్ని వినండి. మా నాగుర్లపల్లి విలేజ్ మాకు అడాప్టెడ్ విలేజ్ అండి. ఇక్కడ 34 సంఘాలు ఉన్నాయి ప్రియదర్శిని గ్రామైక్య సంఘంలో. వీళ్ళు ప్రతి నెల వాళ్ళ కిస్తీ ప్రతి నెల 10వ తారీఖు లోపల క్రమబద్ధంగా కడుతున్నారు. వీళ్ళ మొత్తం రుణాలు 34 సంఘాలు ఉన్నాయి మా బ్యాంకులో. అందులో మొత్తం అవుట్ స్టాండింగ్ లోను 6 కోట్ల దాకా ఉంది. ఈ సంవత్సరమే వాళ్ళు 1,50,00,000 వరకు లోన్ తీసుకోవడం జరిగింది. ప్రతి నెల వాళ్ళు రెగ్యులర్గా వీళ్ళ లోన్స్ కట్టుకుంటున్నారు. ప్లస్ ఇప్పుడు వాళ్ళు వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ దినదినాభివృద్ధి చెందుతున్నారు. వాళ్ళ బ్యాంకు వాళ్ళ గ్రామైక్య సంఘంలోనే వాళ్ళ ప్రతి నెల కొంత డబ్బును వేసుకొని థ్రిఫ్ట్ పెంచుకున్నారు. అదే దాదాపు చాలా అమౌంట్ అయిందని విన్నారు. అది వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ దాంట్లో అప్పులు తీసేకొని వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు. ఈ ఫ్యూచర్లో వీళ్ళ ద్వారా వీళ్ళ గ్రామైక్య సంఘం నిధులతోనే వీళ్ళు సంఘాల సభ్యులకు అప్పులు ఇచ్చుకొని వీళ్ళు బ్యాంకు లాగా ఒక మినీ బ్యాంకు లాగా తయారవడం నాకు ఎంతో చాలా సంతోషంగా ఉంది. సో అన్ని గ్రామైక్య సంఘాలలో వీళ్ళు ఇలాగే చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇట్లాంటి గ్రామైక్య సంఘాలు గ్రామాన ఏర్పడి రాష్ట్రంలోని పేదరికాన్ని కుకటి వేళ్లతో పెకిలించాలని ఈ గ్రామ సంఘం ఆదర్శంగా అందరూ ముందుకు నడవాలని తన మాటల్లో చెప్తున్నారు ఐబీ డైరెక్టర్ సెర్ప్ నవీన్ కుమార్ గారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన నాగుర్లపల్లిలోని ప్రియదర్శిని గ్రామైక్య సంఘం దాదాపు 3.5 కోట్ల రూపాయలతోటి టర్నోవర్ తోటి నడవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా పంచసూత్రాలు పాటిస్తూ సంఘాలను నడుపుకుంటే గ్రామంలోని మహిళలు, అదేవిధంగా సంఘాల్లోని సభ్యులు, గ్రామైక్య సంఘం గ్రామం ఏ విధంగా డెవలప్ అవుతుందో అనే దానికి ఉదాహరణ మన నాగుర్లపల్లి ప్రియదర్శిని గ్రామైక్య సంఘం అని చెప్పక తప్పదు. సో ఈ గ్రామంలో మనం చూసుకుంటే బ్యాంక్ లింకేజ్ కానివ్వండి, స్త్రీనిధి కానివ్వండి, ఇతరత్ర ఏ కార్యక్రమం తీసుకున్నా 100% రికవరీతో పాటు అన్ని రకాలుగా ముందంజ వేయడం జరుగుతుంది. ఇదే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడా చాలా ప్రతి ఒక్క అంశంలోనూ ముందుండడం గర్వకారణంగా మనం భావించవచ్చు. ఈ గ్రామంలో ఏ ఇంటికి కష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా గ్రామ సంఘం నేనున్నా అంటూ అపన్నాస్తం అందిస్తుంది. ఇక్కడ సంఘాలు ఆగిపోవు, మహిళల మధ్యల గొడవలు లేవు. కలిసిమెలిసి ప్రతి సంవత్సరం మహాసభ జరుపుకుంటారు. అన్ని విషయాలు చర్చించుకుంటారు. ప్రశ్నలు, జవాబులు, లెక్కలు, వివరాలు, చర్చలు, భవిష్యత్ ప్రణాళికలు అన్నీ కలిసి చర్చించుకుంటారు. కలిసి నిర్ణయాలు తీసుకుంటారు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ప్రతి ఒక్కరూ తూచా తప్పక పాటిస్తారు. తమ ఐకమత్యాన్ని ఎల్లవేళలా చూపిస్తారు. అందుకే ఇక్కడి మహిళలలో ఆత్మవిశ్వాసం అణువణువున తొణికిసలాడుతుంది. పేదరికాన్ని పెకిలించి వేసిన గర్వం వారిలో కనబడుతుంది. దానికి నిదర్శనమే వారి ఆట పాట, ఆనందం, సంతోషం. అన్నింటా ఆదర్శమై నిలిచిన నాగుర్లపల్లి మహిళలు మీకు శహబాషులు. ప్రియదర్శిని జయహో. చేస్తాం మేము పేదరికాన్ని, గుడి చేస్తాం మేము విధిరాతల్ని. గెలిచేస్తాం మేము పేదరికాన్ని, గుడి చేస్తాం మేము విధిరాతల్ని. నిలబడతాం కలబడతాం అనుకున్నది సాధిస్తాం. నిలబడతాం కలబడతాం అనుకున్నది సాధిస్తాం.
చూశారుగా, అద్భుత సన్నివేశం. మరి మీ గ్రామ సంఘం ఇలాంటి అద్భుతం ఎందుకు చేయలేదు? ఆలోచించండి, అమలు చేయండి. రాష్ట్రంలో ప్రతి గ్రామైక్య సంఘం ఒక ప్రియదర్శినిలా మారడానికి ఈ క్షణమే అడుగు ముందుకేయండి.